హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో పూరీ కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దాం. ఫస్ట్ తాలింపు కోసం పచ్చిశనగపప్పు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు వేసుకొని తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేయండి. చిటికెడు పసుపు, కొద్దిగా కారం వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ కుక్ చేయండి. కుక్ అయిన తర్వాత మనం దీనిలోకి టమాటో స్లైసెస్ వేసుకుందాము. ఇది వేసిన తర్వాత ఆనియన్స్ ఒక 5 మినిట్స్ మాత్రమే కుక్ చేయండి. ఎక్కువగా ఫ్రై అయితే టేస్ట్ అనేది పోయిద్ది. సో అది అయిపోయిన తర్వాత ముందుగానే మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు కూడా యాడ్ చేసుకున్నాము. సో దీనిలోకి ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ అయిన తర్వాత ముందుగానే మనం నానబెట్టుకున్న శనగపిండిని కూడా వేసేసుకున్నాము. తర్వాత గార్నిష్ కోసమని నేను కొద్దిగా కొత్తిమీర వాడాను. కొత్తిమీర కర్రీ రెడీ.